ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎక్కడ చూసుకున్నా సరే, ఎక్కడ చూసుకున్నా ఏది జరుగుతున్నా సరే దానికి ఒక ఇంట్ అనేది ఉంటుంది. ఇది భారతదేశం నుంచి వచ్చింది, ఇది మన హిస్టరీ. ఎక్కడ చూసుకున్నా ప్రపంచం మొత్తంలో చూసుకున్నా ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. 90% మన భారత నుంచి స్టార్ట్ అయింది. వీటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం నా అన్వేషణలో ఈరోజు ఒక చిన్న ప్రోగ్రాం అన్నట్టు. నా ముందు నాకంటే బాగా నేను ఆయన నా నోట్స్ చెప్పేంత గొప్పవాడిని కాదు. నాటకం వేశారు ఒకసారి. అంటే నాటకం అంటే అందరు చిన్నగా అనుకోవచ్చు. ఇద్దరు వద్దు, ఇద్దరు ముద్దు, ముగ్గురు వద్దు. అది కుటుంబ నియంత్రణ. అది ఎందుకు వేశారు సార్? అసలు మీకు అనిపించింది అక్కడ? సోషల్ మెసేజ్ ఇవ్వడానికి కోసం పెట్టినటువంటిది సామాజికంగా. కానీ నేనేం చూశానంటే, ఇదేంటి మనం తక్కువ చేస్తూ చూపిస్తున్నారు దీంట్లో, అంటే మనం ఏం కనిపెట్టలేదా అని చెప్పేటువంటి ఒక ఆలోచన నా మైండ్లోనే అప్పుడు రావటం. ఈ యొక్క ఏదైతే మన యుద్ధాల్లో మిసైల్ టెక్నాలజీ, ఈ మిసైల్ టెక్నాలజీ వేదాల్లో ఉన్నది అని చెప్పేసి వాళ్ళు స్టడీ చేసి దాన్ని ఆ వేదంలో ఉన్నటువంటి శ్లోకాల్ని డీకోడ్ చేయడం వాళ్ళకి రాలే. జర్మనీ నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడ రీసెర్చ్ చేస్తే ఈ దండిపట్ల విశ్వనాథ శాస్త్రి గారిని రాజమండ్రి దగ్గర ఉండేటువంటి ఆయనకి అయితే వేద పండితుడు, ఆయనకు బాగా నాలెడ్జ్ ఉందని చెప్తే ఆ రోజు సెకండ్ వరల్డ్ వాళ్ళు వాడడానికి ఈయన యొక్క ఉపయోగం తీసుకున్నారు వాళ్ళు. ఇవాళ ఫ్రాంక్ఫర్ట్లో ఆయన యొక్క ఫోటో ఉంటుంది. ఒకసారి ఇందిరాగాంధీ గారు వెళ్ళినప్పుడు ఆ ఫోటో చూపించి ఆయన మీకు ఎవరినో తెలుసా అంటే, సున్నాన్ని కనిపెట్టింది మనం ఆర్యభట్టు, ఎంత కూడా ఖగోళ శాస్త్రానికి ఎంత కూడా. అలాగే గణితంలో భాస్కరుడు, ఫస్ట్ సర్జరీ చేసినటువంటి వాడు సుశ్రుతుడు. హనుమాన్ చాలీసా అన్నారు కదా, హనుమాన్ చాలీసాలో ఏ పదం సార్ అది? 1,000 యోజన పరభాను లీల్యో తాహి మధుర ఫల జాను అని ఒక ఇది ఉంటుంది. హనుమంతుడు సూర్యుడిని చూసి ఇదేదో పండు అనుకుని ఎగిరి వెళ్ళాడని, అది ఎన్ని యోజనాలు వెళ్ళాడు అనేటువంటిది ఒక లెక్క దాంట్లో ఉందన్నమాట. మనకి ఏది ఉందో అది వేదాల్లో ఉంది, ఏది లేదో అది వేదాల్లో లేదు అనేటువంటిది మన వాళ్ళు చెప్తుంటారు. ప్రపంచంలో ఏది ఉన్నా సరే అది వేదాల్లో ఉంది, వేదాల్లో ఏది లేదో అది ఎక్కడా ప్రపంచంలో లేదు అంటే అది అతిశయోక్తి కాదు. అది దేహానికి కషాయం, దేశానికి కాషాయం అని నేను చెప్తానంటే, దేహానికి కషాయం అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది మన ఆరోగ్యం రావడానికి. అలాగే ఇవాళ ఏదైతే మన దేశానికి కాషాయం అంటే ఏదో పార్టీ అనుకోకండి. ఈ అదాని అంబానీలు చూస్తున్నారు కానీ అసలు దేశ సంపదని విదేశాలకు పట్టుకుపోతున్నారు. వీటి గురించి ఎవరైనా ఒక క్షణం ఆలోచించారా? ఒక యువకుడని ఆలోచించారా? తెలుగు మాట్లాడటం వల్ల మన దగ్గర ఉన్నటువంటి కొన్ని వేల న్యూరాన్లు యాక్టివేట్ అవుతాయి. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఇది ఎంతమందికి తెలుసండి? ఇది మన సైన్స్ ఇంత గొప్పదని ముందు నుంచి అయినా ఇప్పటి వరకైనా ఎందుకు మన పాఠ్య పుస్తకాలలో ఎందుకు నేర్పించలేకపోయారు? ఎందుకు దీన్ని అమలు చేయలేకపోయారు? వీళ్ళ మూలాలు దేవాలయాల్లో ఉన్నాయి, వీళ్ళ మూలాలు వీళ్ళ యొక్క సంస్కృతిలో ఉన్నాయి, వీళ్ళకి జీవనం మనకేంటంటే మన దృష్టిలో మన జీవన విధానంలోనే అన్నింటినీ కూడా ఈ ఐక్యత కానీ లేకపోతే కానీ ఒక నేర్పి పెట్టారు. కాబట్టి మన దేశాన్ని నేను చేయలేకపోయారు. మనకు అందుకే చెప్పారు, మన ధర్మం అతి సనాతనం, నిత్య నూతనం, ఎప్పటికప్పుడు ఎవాల్వ్ అవుతూ వచ్చింది, అది మార్చుకుంటూ తను మార్చుకుంటూ వచ్చింది. హలో వ్యూవర్స్, నమస్తే. నేను మీ ఆంజనేయులు. కానీ ఈ ఇంటర్వ్యూని మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్కరూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడాలని మనవి కోరుకుంటున్నా కూడా. ఎందుకంటే మన చరిత్రని మనం కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన చరిత్ర చాలా గొప్పది. నాది కాదు, నాదేం లేదు. మన చరిత్ర, మన భారతదేశ చరిత్ర చాలా గొప్పది. దీని వెనకాలన్న మూలాలు, ఆంతర్యాలు చాలా గొప్పవి. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎక్కడ చూసుకున్నా సరే, ఎక్కడ చూసుకున్నా ఏది జరుగుతున్నా సరే దానికి ఒక ఇంట్ అనేది ఉంటుంది. ఇది భారతదేశం నుంచి వచ్చింది, ఇది మన హిస్టరీ. ఎక్కడ చూసుకున్నా ప్రపంచం మొత్తంలో చూసుకున్నా సరే ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. 90% మన భారత నుంచి స్టార్ట్ అయింది. వీటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం నా అన్వేషణలో ఈరోజు ఒక చిన్న ప్రోగ్రాం అన్నట్టు. నా ముందు నాకంటే బాగా నేను నా నోటితో చెప్పేంత గొప్పవాడిని కాదు. ఆయన నోటి మాటల్లో నేను కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన రావడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. చిన్న తెలుసుకునే ప్రయత్నంలో నేను ఈరోజు ఆయన చూపిస్తాను. ఆయన నోర కాదు, ఆయన కాలేజ్ టైంలోనే జైల్లోకి వెళ్ళిన వ్యక్తి. అంటే ఎందుకు వెళ్ళాడో చెప్తా. చిన్నప్పుడే ఆయనకు తెలియకుండా ఎన్నో దాంట్లో తెలిసి పాల్గొని వివక్ష ఎక్కడుంది, ఏం జరిగింది అనే చాలా ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన చూసిన దాన్ని ఆయన మాటల్లో వినే చిన్న ప్రయత్నం చేస్తా. ఆయన ఎవరో కాదు,
సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్తే. నమస్తే అండి. సార్, అంటే మీ ఇన్స్టెంట్లో మీరు నాటకం వేశారు ఒకసారి. అంటే నాటకం అంటే అందరు చిన్నగా అనుకోవచ్చు. ఇద్దరు వద్దు, ఇద్దరు ముద్దు, ముగ్గురు వద్దు. ముగ్గురు వద్దు, అది కుటుంబ నియంత్రణ. కుటుంబ నియంత్రణ. అది ఎందుకు వేశారు సార్? అసలు మీకు అనిపించింది అక్కడ? అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక ఈ నాటకాలు వేయటం, కొద్దిగా పాటలు పద్యాలు పాడటం. మా అమ్మగారు చిన్నప్పటి నుంచి కూడా నాకు పద్యాలు నేర్పించేవారు. సో కొంచెం చురుగ్గా ఉండేవాడిని ఈ డిబేట్లు. ఇప్పుడు మీకు స్కూల్లో డిబేట్ కాంపిటీషన్ అవుతుంది కదా, ఏదైనా ఒక అంశం మీద మాట్లాడటం. సో ఇలా ఎక్కువ నేను మాట్లాడటంతో మా స్కూలు మాస్టర్లు కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేసేవారు. ఈ కుటుంబ నియంత్రణ అనేటువంటిది అప్పుడు ఒక పెద్ద ఎత్తున ఉద్యమంలాగా దేశ యావత్తు కూడా కుటుంబాన్ని మనం జనాభా నియంత్రించుకోవాలనేటువంటి ఒక లక్ష్యంతో ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇవన్నీ చాలా కార్యక్రమాలు చేసేవి. ఏ సంవత్సరం సార్ అప్రాక్సిమేట్? అంటే నేను సుమారుగా చెప్పాలంటే 60లోనా 50లోనా? లేట్ 60స్లో, అంటే 1965, 70 ఆ ప్రాంతాల్లో. ఓకే. అంటే నేను అప్పుడు హై స్కూల్లో చదువుకున్న రోజుల్లో. సో మా ఈ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా హెడ్ మాస్టర్ని కలిసి ఇక్కడ మనం ఊళ్ళో, అంటే ఇది స్కూల్కి మాత్రం పరిమితం కాదు, ఊళ్ళోనే ఒక కామన్ ప్లేస్లో మొత్తం ఊళ్ళో గ్రామాల్లో మొత్తం అందరినీ పిలిచి దాని మీద ఒక డాక్యుమెంటరీ ఒక ప్రజెంట్ చేయటం, స్టేజ్ మీద చిన్న ఒక స్కిట్ లాంటిది, నాటకం లాంటిది వేయటం. సో దానికి మాకందరికి కూడా రిహార్సల్స్ చేయించి ఒక నాటకం వేయించారు మాకు. దాని లక్ష్యం ఏంటంటే కుటుంబ నియంత్రణ, జనాభా పెరుగుదలను నియంత్రించడం. భారతదేశంలో జనాభా విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి మనం తగ్గించాలనేటువంటి ఒక లక్ష్యంతో అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క దీన్ని తీసుకొచ్చింది. ఎలా చేసేవాళ్ళు కార్యక్రమంలో? ఏమేమి వాడేవాళ్ళు? ఎలా ఉండేది? అంటే వాళ్ళు ముందు ఆడియో విజువల్స్ కొన్ని చూపించేవారు. ఈ రకంగా మనం పెరగటం వల్ల నష్టం ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి భూమి పెరగదు, జనాభా పెరిగిపోతుంది, సో వీళ్ళందరికీ ఇల్లు కావాలి, తిండి కావాలి, ఇవన్నీ మనం సమకూర్చేటువంటి పరిస్థితిలో మన దేశం లేదు. కాబట్టి మనం జనాభాని నియంత్రించుకోవాలి. సో ఖచ్చితంగా ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ కనకూడదు. కాబట్టి ఇద్దరు ముద్దు, ముగ్గురు వద్దని ఎర్ర త్రికోణం అని చెప్పేటి ఒక ఎర్ర త్రికోణం వేసి అప్పుడు ఎక్కడ చూసినా కూడా విపరీతంగా వాల్ పెయింటింగ్స్ అవన్నీ కూడా చేయించి ప్రభుత్వం ప్రచారం చేసేది. దానిలో భాగంగా మా స్కూల్ పిల్లలతోటి ఒక చిన్న డ్రామా దాన్ని మేము వేయడం జరిగింది. దాని లక్ష్యం ఏంటంటే కుటుంబ నియంత్రణ. సో దాంట్లో ఒక పార్ట్ ఫస్ట్ ఒక ప్రశ్న, మీకు టెలిఫోన్ ఎవరు కనిపెట్టారు? అలాగే టెలిఫోన్ కనిపెట్టింది గ్రాహం బెల్. అలాగే మనకి విద్యుత్ బల్బ్ ఎవరు కనిపెట్టారు? థామస్ ఆల్వా ఎడిసన్. ఇలాగా రకరకాల ప్రశ్నలు వేసి మనం ఏం కనిపెట్టాం అంటే ఒక పాత్ర, మనం పిల్లల్ని కనిపెట్టాం అంటే మన పని ఏంటంటే పిల్లల్ని కంటం తప్ప మనం ఏమీ చేయట్లేదు అంటే మన జాతి ఎంత అధ్వాన స్థితిలో ఉన్నది అనేటువంటి దాన్ని ప్రొజెక్ట్ చేస్తుంటే అంటే నేను ఆ కోణంలో చూశాను. ఓకే. జనరల్గా అదేమో ఒక సోషల్ మెసేజ్ ఇవ్వడానికి కోసం పెట్టినటువంటిది సామాజికంగా. కానీ నేనేం చూశానంటే ఇదేంటి మనం తక్కువ చేస్తూ చూపిస్తున్నారు దీంట్లో, అంటే మనం ఏం కనిపెట్టలేదా అని చెప్పేటువంటి ఒక ఆలోచన నా మైండ్లోనే అప్పుడు రావటం. నేను మా నాన్నగారిని అడగటం, మా తాతగారిని అడగటం, సో వీటి గురించి కొంతమంది పెద్దల్ని అడగటం, మా స్కూల్ టీచర్ని అడగటం, వాళ్ళలో కొన్ని తెలుసుకోవటం. లేదు మనం అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు రాకముందు మనం చాలా, అంతకుముందు విదేశీయులు రాకముందు మనం చాలా వైభవమైన స్థితిలో ఉన్నాం, కానీ తర్వాత మన ఇలాగ డిగ్రేడ్ చేశారు మనని, దాన్నే మనం అనుసరిస్తున్నాం. అంటే ఇదేంటి, ఎందుకు మనం అలాగే చేస్తున్నాం అనే ఒక ఫీలింగ్ నాకైతే, ఒక గిల్టీ ఫీలింగ్ ఆ రోజున నాకు ఏర్పడింది. ఆ తర్వాత నేను కొంచెం స్టడీ చేయటం, ఒక ప్రయత్నం చేయటం, ఏంటి అసలు మన గొప్పతనం ఏంటంటే అనేకమైనటువంటి విషయాలు నాకు తర్వాత తెలిసి వచ్చినాయి. ఇలాంటివి సార్ అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను నేను. మనకి సెకండ్ వరల్డ్ వార్ టైంలో, అంటే మనకి స్వాతంత్రం రాకపోవడం సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఈ హిట్లర్, అంటే మనం చెప్తాం కదా మ్యాక్స్ ముల్లర్ మన దగ్గర నుంచి వేదాలు పట్టుకెళ్ళారని, అది ఎంతవరకు నిజమో ఎంతవరకు నిజమో నాకు అప్పటివరకు తెలియదు. కానీ దండిపట్ల విశ్వనాథ శాస్త్రి గారు అనేటువంటి ఆయన రాజమండ్రిలో ఒక వేద పండితుడు, ఆయన వేదాలన్నింటినీ కూడా కూలంకషంగా అధ్యయనం చేసి మంచి పేరున్నటువంటి వేద పండితుడు ఆయన. ఈ యొక్క ఏదైతే మన యుద్ధాల్లో మిసైల్ టెక్నాలజీ, ఈ మిసైల్ టెక్నాలజీ వేదాల్లో ఉన్నది అని చెప్పేసి వాళ్ళు స్టడీ చేసి దాన్ని ఆ వేదంలో ఉన్నటువంటి శ్లోకాల్ని డీకోడ్ చేయడం వాళ్ళకి రాలే. ఓకే. ఎందుకంటే వేదంలో ఏమిటంటే ఒకే మంత్రానికి రకరకాల అర్థాలు ఉంటాయి. ఇవాళ మనకి తెలుగులో కూడా అనేకమైనటువంటి ఉంటాయి, ఒకే పదాలు మనకు అనేక పద్యాలు ఉంటాయి, 4 పదాలు ఒకటే వస్తాయి, కానీ దాని అర్థాలు వేరు ఉంటాయి. అలాగే వేదంలో మంత్రం ఒకటే ఉంటుంది, దాని అర్థాన్ని వేరుగా ఉంటుంది. ఇది చేయాలంటే దానికి సరైనటువంటి నాలెడ్జ్ ఉండాలి.
ఇది ఎవరు చెప్తారు? వాళ్ళు మిసైల్ తయారు చేసి దాని ప్రకారం మిసైల్ తయారు చేసి అక్కడ ఒక చోట ఆగిపోతారు వాళ్ళు. దీన్ని ఎలా డీకోడ్ చేయాలంటే మంచి వేద పండితులు కావాలంటే వాళ్ళు వచ్చి ఇక్కడ జర్మనీ నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడ రీసెర్చ్ చేస్తే ఈ దండిపట్ల విశ్వనాథ శాస్త్రి గారిని రాజమండ్రి దగ్గర ఉండేటువంటి ఆయనకి అయితే వేద పండితుడు, ఆయనకు బాగా నాలెడ్జ్ ఉందని చెప్తే అప్పుడు ఆయన్ని వాళ్ళు కలవటం, ఆయన రిక్వెస్ట్ చేయడం, మీకు ఈ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తాం, మాకు కావాలి. ఆయన వేదం మీద ఉన్న ఇంట్రెస్ట్ కొద్దీ అక్కడ వద్ద చూద్దామని అక్కడ వెళ్ళటం, వాళ్ళు అక్కడ ఆయన్ని తీసుకెళ్ళి అక్కడ దాన్ని డీకోడ్ చేయించడం. డీకోడ్ చేయించి ఆ రోజున మిసైల్ టెక్నాలజీ అనేటువంటిది ఆ రోజు సెకండ్ వరల్డ్ వార్లో వాడడానికి ఈయన యొక్క ఉపయోగం తీసుకున్నారు వాళ్ళు. ఇవాళ ఫ్రాంక్ఫర్ట్లో ఆయన యొక్క ఫోటో ఉంటుంది. ఒకసారి ఇందిరాగాంధీ గారు వెళ్ళినప్పుడు ఆ ఫోటో చూపించి ఆయన మీకు ఎవరినో తెలుసా అంటే ఈయన చూస్తే భారతీయుల్లో ఉన్నాడు, నేను ఎప్పుడు ఆయన పేరు వినలేదని చెప్పిందాను. అప్పుడు వాళ్ళు చెప్పారు ఈయన మీ భారతీయుడే, ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వాడు, ఈయన మిసైల్ టెక్నాలజీ దానికి మాకు సహకరించాడు. ఇవాళ కూడా మీరు గూగుల్లో కొట్టి చూడండి దండిపట్ల విశ్వనాథ శాస్త్రి గారు అని చెప్తే ఆయన గురించి ఇది వస్తుంది. సో అంటే ఆ రకంగా ఇవన్నీ నేను అంటే అప్పుడు గూగుల్ లేదు, నాకు ఎవరో వేరే చెప్పిన దాన్ని బట్టి చెప్తాను మీకు సార్. అలాగే సున్నాన్ని కనిపెట్టింది మనం, జీరోని సున్నాన్ని కనిపెట్టింది. కాబట్టి అలాగే మన ఆర్యభట్టు ఎంత కూడా ఖగోళ శాస్త్రానికి ఎంత కూడా, అలాగే గణితంలో భాస్కరుడు, ఇలా మనకు అలాగే ఫస్ట్ సర్జరీ చేసినటువంటి వాడు సుశ్రుతుడు. అవును, ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి. కానీ మనం ఏంటంటే అంటే ఇన్ని మనం పెట్టుకుని మనం ఎక్కడైనా చెప్పుకున్నామా, ఎవరికైనా చెప్తున్నామా, కొన్ని మన పుస్తకాల్లో రాస్తున్నారా, లేదు మనకేం రాస్తున్నాం, మనం పలానావాడు బల్బు కనిపెట్టాడు, పలానావాడు తప్పే లేదు. కానీ మనం కనిపెట్టింది కూడా మనం చెప్తే కదా మన యొక్క జాతి యొక్క గొప్పతనం మనకి తెలిసేది. ఇది జరగట్లేదు అనేటువంటి భావన నాకు ఆ రోజు నుంచి కూడా మనది. దాని మీద నేను కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేయడం, అది ఇప్పటికీ చేస్తూనే ఉన్నాయి. ఇంకా అది నిరంతరమే. మనం ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నేను తెలుసుకున్న కొద్దీ ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయనేటువంటి విషయం నాకు అర్థమైంది. అనేకమైనటువంటి విషయాలు మన పూర్వీకులు, ఇప్పుడు ఉదాహరణకి సూర్యుడికిను మనకి ఉన్నటువంటి దూరం మీకు హనుమాన్ చాలీసాలో ఉంటుంది. మీరు ఇది విన్నారో లేదు నాకు తెలియదు. హనుమాన్ చాలీసాలో మీకు ఎంత దూరం ఉన్నది అనేటువంటిది మనకి ఖచ్చితంగా ఎన్ని యోజనాలు ఉన్నది అనేటువంటిది క్లియర్గా చెప్పబడింది హనుమాన్ చాలీసాలో. హనుమాన్ చాలీసా అన్నారు కదా, హనుమాన్ చాలీసాలో ఏ పదం సార్ అది? అదే యుగ సహస్ర యోజన పరభాను లీల్యో తాహి మధుర ఫల జాను అని ఒక ఇది ఉంటుంది. అంటే ఏంటి, మన హనుమంతుడు సూర్యుడిని చూసి ఇదేదో పండు అనుకుని ఎగిరి వెళ్ళాడని, అది ఎన్ని యోజనాలు వెళ్ళాడు అనేటువంటిది ఒక లెక్క దాంట్లో ఉందన్నమాట. ఓకే, ఆ యోజన అది కనుక యుగ సహస్ర యోజన పరమాణం అంటే అదంతా చూస్తే దాని లెక్క మనకు కరెక్ట్గా ఇవాళ నాసా వాళ్ళు భూగోళానికి సూర్యుడికి ఎంత దూరం ఉందని చెప్పారో అంత దూరం వస్తుంది ఆ లెక్క కనుక చూస్తే. యుగ సహస్ర యోజన పరభాను లీల్యోతాహి మధుర ఫల జాను అంటే ఇవన్నీ మనకి జయ హనుమాన జ్ఞాన గుణ సాగర అది దాంట్లో ఉన్నది. సో దానిలో ఇదేంటంటే అర్థం ఏంటంటే యుగ సహస్ర యోజన అంటే ఎంత దూరం ఉన్నది అనేది మనకు చెప్తున్నారు అనమాట. ఒక ఫలాన్నిగా అనుకుని మనకు ఎంతవరకు తెలుసు అంటే మనకి హనుమంతుడు సూర్యుని చూసి ఒక ఫలం అనుకుని పైకి ఎగిరాడు అంతవరకే తెలుసు మనకి. కానీ దీని అనుకున్నటువంటి సైన్స్ టెక్నాలజీ ఏంటంటే యుగం అంటే 12,000 సంవత్సరాలు, సహస్రం అంటే 1000, యుగ సహస్ర. అలాగే ఒక యోజనం అంటే 8 మైళ్ళు మన దాని ప్రకారం. యుగ సహస్ర యోజనం అంటే 12,000 సంవత్సరాలు ఇంటూ 1000, 12,000 సంవత్సరాలు ఒక యుగం. 1000 సహస్రం అంటే యోజనం, సహస్రం అంటే అదేంటంటే 1,20,00,000 మైళ్ళు. ఓకే, 1,20,00,000 మైళ్ళు అంటే మీకు దాన్ని యోజనాలు 1,20,00,000 యోజనాలు, దాన్ని 8 పెట్టి మల్టిప్లై చేయాలి. ఒక యోజనానికి 8 మైళ్ళు అంటే మనకి అది 9,60,00,000 మైళ్ళు. దాన్ని మనం కిలోమీటర్లోకి మనం మారిస్తే మనకి ఒక మైలు 1.6 కిలోమీటర్స్. అవును, అంటే 5 మైళ్ళు 8 కిలోమీటర్లు అది మనకి తెలుసు. కాబట్టి అది కనుక చూస్తే మనకి ఇది మొత్తం కలిపి 15,36,00,000 కిలోమీటర్లు వస్తుంది. 15,36,00,000 కిలోమీటర్లు సూర్యునికి మనకున్న డిస్టెన్స్. ఇది మనకి హనుమాన్ చాలీసాలో చెప్పాడు. అయితే మనం గూగుల్లో కొడితే ఇవాళ 14,96,00,000 అంటే దాదాపుగా దగ్గరగా అంటే మీకు 149 మిలియన్ మనకి వాళ్ళు మొత్తం యూరోపియన్ మిలియన్లో ఉంటుంది కాబట్టి అమెరికన్ సిస్టమ్ 10 మిలియన్లో చెప్తున్నాను మీకు నేను. మనకి 153 మిలియన్స్ అని మనకి దీనిలో లెక్క వస్తే 149.6 మిలియన్స్ అని చెప్పేసి మనకి ఇవాళ నాసా వాళ్ళు చేశారు. అంటే దరిదాపుగా అంత అంచనా మనం ఆ రోజు వేయటం జరిగింది.
అప్పుడు మరి ఒక టెక్నాలజీ లేదు, ఆధునిక పరికరాలు లేవు, ఏమీ లేవు. కానీ వాళ్ళ యొక్క మనం చెబుతాం తపశక్తి జ్ఞాననేత్రంతో చూస్తారు వాళ్ళు అంటాం. సో ఇటువంటివన్నిటిని కూడా నేను చూసి, అలాగే విమానం కాన్సెప్ట్ మీకు పుష్పక విమానం. అవును, పుష్పక విమానం మొట్టమొదటిసారి అసలు ప్రపంచం అంతా కూడా విమానం అనేటువంటి విషయమే తెలియనప్పుడు ఏదో మనం ఇది పుక్కిటి పురాణం అని అనుకుంటే పుష్పక విమానం గురించి మనం మాట్లాడుకున్నాం. అవును, అలాగే ఆగ్నేయాస్త్రాలు ఇవాళ ఏవైతే మనం మిసైల్స్ అంటున్నామో ఈ మిసైల్స్ గురించి అక్కడ మనకి మన యొక్క పురాణాల్లో వాటిలో వాయువ్యాస్త్రం, ఆగ్నేయాస్త్రం ఇవన్నీ కూడా మనకి దాంట్లో స్పృశించబడ్డాయి. వీటికి టెక్నాలజీ వేదాల్లో ఉందనే మీకు ఇందాక నేను చెప్పిన దండిపట్ల విశ్వనాథ శాస్త్రి గారి తీసుకెళ్ళి. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మన వాళ్ళు పూర్వీకులు వాళ్ళ యొక్క తపశక్తితోటి జ్ఞానం ఇవన్నీ చేశారంటే ఇవన్నీ మనం నవ్వుకుంటాం. మనం ఏదో ఒక తమాషాగా అన్ని వేదాల్లో ఉన్నాయష అని చెప్పేసి ఒక వెటకారంగా మాట్లాడుతుంటారు. మనకి ఏమున్నా ప్రపంచంలో మనకి ఏది ఉందో అది వేదాల్లో ఉంది, ఏది లేదో అది వేదాల్లో లేదు అనేటువంటిది మన వాళ్ళు చెప్తుంటారు. ప్రపంచంలో ఏది ఉన్నా సరే అది వేదాల్లో ఉంది, వేదాల్లో ఏది లేదో అది ఎక్కడా ప్రపంచంలో లేదు అంటే అది అతిశయోక్తి కాదు. అది అంటే అంత విస్తృతంగా మన యొక్క వేదాలు కానీ వేదార్థాలు కానీ తెలుసుకుంటే అంత అయితే దాని మీద మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దాని గురించి సరైనటువంటి అవగాహన ప్రభుత్వాలు కూడా ప్రజల్లో కల్పించకపోవడం వల్ల మనం దీని గురించి తెలుసుకోలేకపోతున్నాం. కానీ ఈ రకంగా కనుక చూసినట్టయితే ఇది చక్కగా మనకి అన్వయించుకుని కనుక చూసినట్టయితే ఇది ఎంత దూరం ఉన్నది సూర్యుడికి భూమికి అన్నది మన వాళ్ళు హనుమాన్ చాలీసాలో చెప్పడం జరిగింది. అంటే ఇటువంటివి ఇంకా అనేక ఉన్నాయి మీకు. అంటే నేను ఇవన్నీ తెలుసుకున్న కొద్దీ నాకు అంటే మీకు ఒక రకమైనటువంటి ఒక గర్వం, నా పూర్వీకులు ఇంత గొప్పవారా. ఇప్పుడు ఎలా ఉంటుందండి, మీరు పూర్వీకులు ఎందుకు పనికిరాని వాడు అంటే పనికిరాని వాడు, మనం కూడా పనికిరాని వాడు అనుకుంటాం. అంతేగా ఆ రకమైనటువంటి ఆత్మన్యూనత భావం అంటారు. దాన్ని మన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు కల్పిస్తే మన ప్రభుత్వాలన్నింటినీ కూడా దాన్నే ముందుకు తీసుకెళ్ళినాయి తప్ప దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి దీనికోసం ఒక రీసెర్చ్ చేయాలనేటువంటి. ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత కొంత ఈ ఆయుర్వేదం మీరు చూసారు, మన కరోనా వచ్చాక ఆయుర్వేదం గురించి ఎంత గొప్పగా చెప్పారండి. ఇవాళ మన ఇల్లే వైద్యాలయం అని చెప్పడం జరిగింది, చెప్పారు కదా. అది నిజం కూడా, వాస్తవానికి కూడా ఇవాళ మనకున్నటువంటి ఒక ఈ పాత ఆచారాలన్నీ కూడా మీకు చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. చెప్పండి సార్. మజ్జిగ తాగమంటారు, మజ్జిగని ఏమంటారు మనం, చల్ల అంటాం. ఈ చల్ల అనేటువంటిది ఎంత ఉపయోగం అంటే ఇవాళ ఒక యంగ్ జనరేషన్ తెలుసుకోవాల్సిన విషయం ఇది. మీరు కనుక రోజు చల్ల తాగితే మీకు అసలు ఏ రకమైనటువంటి రోగం రాదు. మనకు మెయిన్ ఈ రోగానికి కారణం ఏంటంటే అజీర్ణమే రోగం. అంటే మనం తిన్న పదార్థం మనకు సరిగ్గా జీర్ణం అవ్వకపోవడం. మనం ఇటువంటి జంక్ ఫుడ్ తింటున్నాం, అది జీర్ణం అవును ఫుడ్ మనం తింటున్నాం. పళ్ళు కానీ ఆకుకూరలు కానీ ఏవైతే జీర్ణం అవుతాయో అవి తినాలి. అలాగే జీర్ణక్రియని పెంచేటువంటిది మజ్జిగ. ఇటువంటి దాన్ని మనకి చెప్పకుండా ఈ ఒక మాఫియా అలా తయారైంది. ఎందుకంటే మందులు కానీ డాక్టర్లు కానీ, ఇప్పుడు డాక్టర్లు అవసరమే కానీ అది అసలు మనకి రోగమే తగ్గించుకునేటువంటి పరిస్థితులు మనకు ఉంటే దాన్ని ఎందుకు మనం చేయట్లేదు. మనకు ఇచ్చేటువంటి మన పోపు పదార్థాలు కానీ ఇప్పుడు మనం నా వాట్సాప్లో కూడా నేను పెడతాను, దేహానికి కషాయం దేశానికి కాషాయం అని నేను ఎందుకు చెప్తానంటే దేహానికి కషాయం అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది మన ఆరోగ్యం రావడానికి. అలాగే ఇవాళ ఏదైతే మన దేశానికి కాషాయం అంటే ఏదో ఒక పార్టీ అనుకోకండి, మనకి ఏదైతే సనాతన ధర్మం ఉందో సనాతన ధర్మానికి రిప్రజెంటేటివ్ కాషాయం. కాబట్టి సనాతన ధర్మాన్ని మీరు ఆశ్రయించండి, సనాతన ధర్మాన్ని మీరు కనుక స్టడీ చేయండి, తెలుసుకోండి. మనకు ఎంత గొప్పగా చెప్పారంటే మన వాళ్ళు కూడా మేము ఎంత చెప్పి భగవద్గీత చెప్పినటువంటి శ్రీకృష్ణుడు కూడా ఏమన్నా అంటే నేను చెప్పేది నీకు చెప్పాను కానీ నువ్వు విశ్లేషించు, ఏది నీకు కరెక్ట్ అనిపిస్తే దాన్నే చేయన్నాడు తప్ప నేను చెప్పాను కాబట్టి అదే ఫాలో అవ్వమని అర్జునుడికి చెప్పలే కృష్ణుడు. మీకు తెలుసు, కృష్ణుడు ఖచ్చితంగా చెప్తాడు నువ్వు చూసి బాగా విశ్లేషించు, ఎనలైజ్ చేయి. ఇప్పుడు నేను చెప్పాను కాదు, యువతను కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఎనలైజ్ చేయండి, మీరు వెతకండి, దీని గురించి తెలుసుకుని అది కరెక్ట్ అంటే అప్పుడు దాన్ని ఫాలో అవ్వండి తప్ప ఏదో మన వాళ్ళు పూర్వీకులు చెప్పారనో లేకపోతే పుస్తకాల్లో ఉందనో మనం ఫాలో అవ్వద్దు. మనం విశ్లేషణ చేసుకోవాలి. ఈ విశ్లేషణ అనేటువంటి దాన్ని మనం మర్చిపోయాం పూర్తిగా. ఏదో మనం ఈ అడ్వర్టైజ్మెంట్లో వాటిలో వీటిలో మనం రకరకాలుగా మనం జాతి మొత్తం విచ్ఛిన్నం అయిపోయింది. ఇవాళ జాతి మొత్తం కూడా మన యొక్క సంపద ఏంటనేది మనం తెలుసుకోవడం వల్ల మనకు ఉపయోగం, దేశానికి ఉపయోగం, ప్రపంచానికి ఉపయోగం. ఇవాళ మనకు ఒక్కరికే కాదు, ఇవాళ మనం చేసేటువంటి దానివల్ల ప్రపంచానికి ఉపయోగం. ఇవాళ వెల్లుల్లి అనేటువంటి దాన్ని పేటెంట్ చేసుకునేవాడు ఎవడు జర్మన్ వాడు చేసుకుంటున్నాడు. అలాగే వేప పుల్ల. ఇప్పుడు ఇవాళ మీరు ఏమడుగుతున్నారండి, టూత్పేస్ట్లో మీకు ఉప్పు ఉందా, బొగ్గు ఉందా? చిన్నప్పుడు బొగ్గుతోటి ఉప్పుతోటి మనం కడుక్కుని పెట్టుకున్నాం కదా, బొగ్గుతోటి ఉప్పుతోటి వేప పుల్లతోటే కదా చేసాం కదా. ఇవాళ నీకు వేప పుల్ల ఉందా అని అడ్వర్టైజ్మెంట్ చేసి కోట్లు సంపాదిస్తున్నారు. దురదృష్టమైన విషయం ఏంటో చిన్న విషయం ఏం చెప్పండి సార్, ఈ మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి, ఫారిన్ కంపెనీస్ కోట్లు దోచుకుపోతుంటే ఎవరు కూడా పట్టించుకోరు, దాని మీద ఎవరు ఐటెండ్ చేయలే. ఈ పతంజలి అనేటువంటి ఒక యోగ బాబా వచ్చి
ఏదో కొంత దేశీయమైనటువంటి టెక్నాలజీ తోటి కొంత చేస్తున్నారంటే అతని మీద 100 రకాలైనటువంటి ఫిర్యాదులు. అలాగే పతంజలి పెంచుతున్నారు మోడీ అని. అలాగే ఇప్పుడు అదాని అంబానీని పెంచుతారు. అంటే ఈ అదాని అంబానీని చూస్తున్నారు కానీ అసలు దేశ సంపదని విదేశాలకు పట్టుకుపోతున్నారు. వీటి గురించి ఎవరైనా ఒక క్షణం ఆలోచించారా? ఒక యువకుడని ఆలోచించారా? కానీ ఎంతసేపు అదాని అంబానీ చెప్పి మనం వాళ్ళ మీద ఏడుస్తున్నాం. అదాని అంబానీ సంపాదించిన వాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడే మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఉద్యోగాలు క్రియేట్ చేస్తారు. కొన్ని కోట్ల ఉద్యోగాలు ఇవాళ అదాని అంబానీల వల్ల యువతకు జరుగుతున్నాయి. అది మనం మర్చిపోయి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతున్నారు, మన సంపద దోచుకుపోతున్నారు. దాని గురించి ఎవరు పట్టించుకునేటువంటి ఇది పరిస్థితి. అంటే మన మైండ్ సెట్ అలా తయారైంది. దురదృష్టం ఏంటంటే మన మైండ్ సెట్ అవును కదా అంబానీ ఎవడో పెరుగుతుంటే వాడి మీద పడి ఆటవటం. మనం ఉన్న సహజమైన లక్షణం ఏంటంటే మనకి లేనిది పక్కవాడుకుంటే ముందు వాడి మీద పడి ఆటవటం. ఇటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి స్థితిని మనం ఉన్నాం కాబట్టి ముందు మన గురించి తెలుసుకోవాలి, మన యొక్క గొప్పతనం గురించి తెలుసుకోవాలి, మన వాటి గురించి పురాతన వాటి గురించి స్టడీ చేయాలి. ఇప్పుడు మేము చెప్పినట్టుగా అనేకమైనటువంటి రెమెడీలు మన శాస్త్రంలో ఉన్నాయి. సార్ ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒకటి మీ నాన్నగారి నుంచి మీ తాతగారి నుంచి రాజమండ్రి నుంచి శాస్త్రి గారి దగ్గరికి వచ్చి ఈ మిసైల్ గురించి తెలుసుకొని జరిగింది. నెక్స్ట్ మీ అన్వేషణలో నెక్స్ట్ ఇంకా ఏం తెలుసుకున్నారు సార్? మళ్ళీ అంటే మనం కనుక కరెక్ట్గా చేయాలంటే ఇలాంటి కొన్ని 100 ఎపిసోడ్లు చేయొచ్చు. మీకు ఇలా నా దగ్గర మొత్తం ఒక చాలా పెద్ద డేటా ఉన్నది. మీకు కనుక సమయం ఉండి నేను రెడీ సార్ దానికి. ఎందుకంటే నా దగ్గర 100 మంది చూసినా 1000 మంది చూసినా నా పాలసీ ఒక్కరన్నా దీని గురించి ఆలోచిస్తాడు. ఇది కరెక్టే కదా, నా పూర్వీకులు ఇంత గొప్పవాళ్ళు కదా, నేను ఎందుకు పాటించట్లేదు, కొద్దిగా నా ఒక్కదంట మార్పు రాకపోతుందని నా ఇంటెన్షన్. చాలా సంతోషం. మన దేశం గొప్పది, చరిత్ర చాలా గొప్పది మన దేశంది. నేను ఏ పార్టీకి సంబంధం లేదు సార్, మన దేశం. మనకి పార్టీలు తాత్కాలికం, ప్రభుత్వాలు తాత్కాలికం, దేశం శాశ్వతం. సో మన దేశం గురించి దీని గురించి తెలుసుకోవాలి. దానికి ఏదో పార్టీ, ఇప్పుడు నేను ఇది చెప్తే ఇప్పుడు బీజేపీ వాడు కాబట్టి ఇలా చెప్తున్నాడు, ఈ కాషాయీకరణ చేస్తారంటారు. ఇప్పుడు మీకు సంస్కృతం అనేటువంటిది, ఇప్పుడు నాకు పెరాలసిస్ వచ్చింది. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పాలి. నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పెరాలసిస్ వచ్చింది. అయ్యో, నా లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ ఇప్పుడు అంటే కొంచెం ఫిజియోథెరపీ తర్వాత కొంచెం బాగానే పర్వాలేదు, కానీ బట్ నేను మామూలు వ్యక్తిలాగా నడవలేను, మామూలు వ్యక్తిలాగా దీన్ని పట్టుకోలేను, గ్రిప్ లేదు నాకు చేతికి ఇంకా. ఓకే. సో ఈ పరిస్థితిలో నాకు నోట మాట కూడా పోయింది. ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాను కానీ మాట కూడా దెబ్బతింది. నాకు పెరాలసిస్ వస్తే తెలుసుగా మీకు, మూతి వంకర పోయి. అయితే ఈ పరిస్థితిలో నాకు డాక్టర్ వచ్చి చెప్పింది ఏంటంటే, అయ్యా మీరు క్లిష్టమైనటువంటి పదాలను పలికితే మీకు మళ్ళీ ఇదొక ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ లాగా. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. విశ్వక్సేనుడి కొడుకు ఖస్ఖస్ కంబట్లు ఇటువంటివి మీరు చేయండి అని చెప్తే, నేను మీకు తెలుసు ధనవితులు గారిని ఒక కవి ఉన్నారు, నేను అయ్యా ఇలాంటి క్లిష్టమైన పదాలు ఏమైనా ఉంటే నాకు పంపండి అంటే ఆయన మయూర శతకం అని చెప్పేసి నాకు పంపించారు. ఆయన ఈ మయూర శతకంలో అలాగే మనకి తెలుగులో పంచపాషాణాలని ఉంటాయి. అవును, ఓ పద్యాలు మనం చదవలేము, అవి చదవలేము. నాకైతే నోరు కూడా తిరగదు, చదివాను కానీ నోరు తిరగదు. అంటే ఇటువంటివి నేను తెప్పించుకుని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం. అంటే అసలు మామూలు మాటే మాట్లాడలేని పరిస్థితుల్లో అంటే ఇలా చేయటం వల్ల నాకు మళ్ళీ ఇప్పుడు మీతో మాట్లాడగలుగుతానంటే మన యొక్క అదృష్టం. అంటే డాక్టర్ అయిన ఎండి ఎంబీ చేసినటువంటి ఆయన, ఎంఎస్ ఎండి చేసినటువంటి ఆయన ఈ మాట ఎందుకు చెప్పాడు? ఆయన మందులు చెప్పలే నాకు, మీరు ఇది చేయండి అని చెప్పాడు. అలాగే యోగా చేయండి అని చెప్పాడు. మనం ఇవాళ యోగా అంటే చాలా చిన్నగా ఇప్పుడు తెలుస్తుంది అందరికీ యోగా గురించి గొప్పతనం. కానీ యోగా ఎప్పటి నుంచి ఉంది? మన మోడీ గారు వచ్చి ప్రపంచ యోగా దినోత్సవం అని చెప్పి చేసిన, ప్రతిరోజు యోగా చేయండి అని ఒక యోగా దినోత్సవం అని చెప్పి చేసి, అంటే ఆయన ఈ యోగా వల్ల నాకు ఇవాళ నేను లబ్ధి పొందాను. యోగా వల్ల అలాగే ఈ యొక్క ఏదైతే మన యొక్క ఉచ్చారణ ఏదైతే మనకి ఈ ఫిజియోథెరపీ, ఇది ఒక థెరపీ. అలాగే మనకి తెలుగు వాళ్ళకి కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, తెలుగు మాట్లాడటం వల్ల మన దగ్గర ఉన్నటువంటి కొన్ని వేల న్యూరాన్లు యాక్టివేట్ అవుతాయి. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఇది ఎంతమందికి తెలుసండి? ఇది మన బాడీలో ఉన్నటువంటి అనేక వేల న్యూరాన్లు తెలుగు. సో తెలుగు వద్దు, ఇంగ్లీష్ మీడియం అంటే ఇంగ్లీష్ మీడియం తప్పని నేను అన్నాను. ఇంగ్లీష్ నేర్చుకోండి. నేను కూడా ఇంగ్లీష్ నేర్చుకున్నాను. నేను విదేశాల్లో 30 సంవత్సరాలు ఉద్యోగం చేసి వచ్చాను. నేను సింగపూర్లో అక్కడ ఉద్యోగం చేసి వచ్చాను. ఇంగ్లీష్ నేర్చుకోండి, తప్పనిసరిగా మనం అభివృద్ధి చెందాలి, అన్ని భాషలు నేర్చుకోవాలి. కానీ మన భాషను మనం అసలు నేర్చుకోవట్లా, తీసే పారేస్తున్నాం. మన భాషలో ఒక పద్యం చెప్పమంటే ఎవరైనా పిల్లలు చెప్పగలరు ఇవాళ? ఈరోజు మరి ఎన్ని నీతి పద్యాలు, ఎన్ని నీతులు ఉన్నాయి మన దగ్గర. మీకు సమయం ఉంటే ఒకసారి మనం మన పద్యాలు వాటిలో గొప్పతనం గురించి కూడా మనం మాట్లాడదాం సార్. ఎందుకంటే దీని అన్నిటి మీద కూడా నేను చాలా సమయం వెచ్చించి వీటన్నిటిని కూడా నేను సేకరించాను మీకు సార్. సో ఇది ఇదే నా వ్యక్తిగత అనుభవం చెబుతాను మీకు. నాకు ఇది తగ్గింది, నేను మీతో మాట్లాడగలుగుతాను, వాళ్ళు ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతానంటే దాని గొప్పతనం నా భాషకు నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. నా తెలుగు భాషలో ఉన్న గొప్పతనం వల్ల నేను మళ్ళీ దాన్ని మామూలుగా మాట్లాడగలుగుతున్నాను. ఇది మీకు అతిశయోక్తి కాదండి. నేను
నా వీడియో చూపిస్తాను, అంతకుముందు మాటే రాలా. అందుకే పెద్ద ఆయన అన్నాడు తెలుగు లెస్స. దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పింది. సరే, ఎవరి భాష వాళ్ళకి గొప్పదే కాదన్ను, కానీ మన భాషలో ఉన్న గొప్పతనాన్ని కూడా మనం తెలుసుకోవాలి కదా. అది ఎందుకంటే సార్ ఇప్పుడు ఈ మన హిస్టరీ చూసుకున్నా కానీ ముందు నుంచి వీళ్ళు ఎవరు బ్రిటిషర్స్ నుంచి కానీ లేకుంటే ఈ ఆంగ్లేయకారులు కానీ వీళ్ళు మన ఎవరు టిప్పు సుల్తాన్ ఈ వీళ్ళకి సంబంధించిన హిస్టరీ మనకు చూపిస్తారు తప్ప మన జాతి దాంతోపాటు మన హిస్టరీ మన సైన్సు ఇంత గొప్పదని ముందు నుంచి ఆయన ఇప్పటి వరకైనా ఎందుకు మన పాఠ్యపుస్తకాలలో ఎందుకు నేర్పించలేకపోయారు, ఎందుకు దీన్ని అమలు చేయలేకపోయారు? దీని విఫలం ఎక్కడ స్టార్ట్ అయింది అసలు? దీని విఫలం ఏంటంటే లార్డ్ మెకాలే అని చెప్పేసి ఒక బ్రిటిష్ మెకాలే విద్యా విధానం అంటారు. సో అక్కడ అంతా కూడా మొత్తం వాళ్ళు చూశారు. ఇప్పుడు మీరు ఒకటి కనుక మనం ఆలోచిస్తే పాత నాగరికతలు, గ్రీకు నాగరికత, అలాగే ఆ నాగరికతలు అన్నింటినీ కూడా అంతరించిపోయినాయి. వాళ్ళు ఎందుకు అంతరించిపోయినాయి? వాళ్ళందరినీ కూడా ఇన్వేడర్స్ ఎవరైతే ఈ దురాక్రమణ చేసి వాళ్ళ యొక్క దీన్ని చేయగలిగారు. మనం ఇక్కడ ఎందుకు భారతదేశంలో చేయలేకపోతే మనం స్టడీ చేసి, ఎందుకంటే వీళ్ళ మూలాలన్నింటినీ కూడా వీళ్ళ మూలాలు దేవాలయాల్లో ఉన్నాయి, వీళ్ళ మూలాలు వీళ్ళ యొక్క సంస్కృతిలో ఉన్నాయి, వీళ్ళకి జీవనం మనకేంటంటే మన దృష్టిలో మన జీవన విధానంలోనే అన్నింటినీ కూడా ఈ ఐక్యత కానీ లేకపోతే కానీ ఒక నేర్పు పెట్టారు. కాబట్టి మన దేశాన్ని నేను చేయలేకపోయారు. ఇప్పుడు ఉదాహరణకి మలేషియా, ఇండోనేషియా ఇవన్నీ కూడా ఒకప్పుడు వాటిని ఇవాళ కంప్లీట్ ముస్లిం దేశాలకు ఎలా మారిపోయినాయంటే ఇవన్నీ కూడా వాళ్ళు అలా మార్చేయగలిగారు, కానీ మనం మార్చలేకపోయారు. ఇవాళకి కూడా ఇన్ని వేల సంవత్సరాల బానిసత్వం తర్వాత ఇవాళకి కూడా మనం కనీసం 80% మంది హిందువులు ఉన్నారంటే దీనికి కారణం మన సంస్కృతి. ఇది మనం గుర్తించాలి. మన సంస్కృతి మన యొక్క దేవాలయాల్లో మిళితం అయిపోయింది. మీకు దేవాలయాలు అంటే ఒక దేవాలయం అంటే ఏదో వెళ్ళి ఒక రాతి బొమ్మకి దండం పెట్టడం కాదు. ఆ దేవాలయాల్లో మీకు మనకి ఏ రకమైనటువంటి జీవనాన్ని చేయాలనేటువంటి ఒక పురాణాల రూపంలో, ఉపన్యాసాల రూపంలో చెప్పేవారు. ఎంత నైతికంగా ఎలా ఉండాలి, మోరల్ వాల్యూస్ని చెప్పేవారు. అలాగే దేవాలయాల్లో ఔషధాలు, ఆచార్య గారులు మందులు ఇచ్చేవారు. అంటే ఒక దేవాలయం అంటే ఒక హాస్పిటల్, దేవాలయం అంటే ఒక స్కూల్, దేవాలయం అంటే ఒక మోటివేషనల్ స్పీకర్స్. సో ఇలాంటివన్నీ కూడా దేవాలయాల్లో ఉండేవి. అక్కడ చదువు చెప్పేవారు. అలాగే ప్రసాదాలు, ఆరోగ్యమైనటువంటి ప్రసాదాలు పెట్టేవాళ్ళు. ధనుర్మాసం వచ్చింది, ఇప్పుడు ధనుర్మాసం వస్తుంది. ధనుర్మాసం వస్తే ఏ రకమైనటువంటి ఈ చలికాలంలో ఏ రకమైనటువంటి ఆహారం తింటే బాడీకి మంచిది, అటువంటి ఆహారాన్ని ప్రసాదం పేరుతో పెట్టి, మంత్రం పేరుతో చెప్పి, భక్తి పేరుతో చెప్పి, ఇలాగ మన వాళ్ళు ప్రతి ఆచారం వెనుక కూడా ఒక రహస్యం, ఇలాంటి అనేకమైనటువంటి రహస్యాలు కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళమన్నారు. ఇప్పుడు మనం చెబుతాం, మనం చేతులు కడుక్కో అంటే నోరు మూసుకుని చేతులు కడుక్కున్నాం, 100 సార్లు కడుక్కున్నాం రోజు. ఎందుకని? కరోనా వచ్చింది కాబట్టి. కాళ్ళు కడుక్కోమంటే నవ్వాం. మన ఇంట్లో చిన్నప్పుడు తిట్టేవారు, కాళ్ళు కడుక్కొని లోపలికి వస్తావేంట్రా, కాళ్ళు చేతులు కడుక్కు. మనకి ఇంటికి రాగానే ఎవరికైనా ఫస్ట్ బకెట్ నీళ్ళు అక్కడ పెట్టి కాళ్ళు చేతులు కడుక్కుని లోపలికి రమ్మనేవారు. ఇంటి బయటనే ఉండేటి నీళ్ళు ఇచ్చేవాళ్ళు, కడుక్కునే వాళ్ళు కూడా కడుక్కొని వచ్చేవాళ్ళు. కాళ్ళు చేతులు కడుక్కునే లోపలికి రమ్మనేవారు. ఎందుకంటే ఆ బ్యాక్టీరియా లోపలికి తీసుకురావద్దని. కానీ దీని అనుకున్న సైంటిఫిక్ దాన్ని ఎంతమంది అర్థం చేస్తున్నారు? అదేదో ఒక మూఢాచారం లాగా. సో అలాగే మాకు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి వస్తే బట్టలు విప్పేసి దాన్ని పక్కన పెట్టి వేరే బట్టలు వేసుకున్నామనేవారు. అంటే ఈ రకమైనటువంటి ఇవన్నిటి వెనకాల కూడా ఒక శాస్త్రీయత ఉన్నది. ఇది అప్పుడేంటి మేము తిట్టుకునేవాళ్ళం, ఇదేంటిది మా వాళ్ళు ఇలా చెప్తున్నారు, అంత చాదస్తం, అంటే ఇదంతా కూడా ఒక మూఢవాదం అన్నట్టుగా మనం అనుకునేవాళ్ళం. కానీ ఇవాళ నాకు అర్థమవుతుంది దాన్ని వెనుకున్నటువంటి ఒక టెక్నాలజీ. అంటే ఏ రకంగా ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు 10 మందితో కలుస్తాం, 10 రకాల బ్యాక్టీరియా కూడా ఇంట్లోకి వస్తే ఇంట్లో వాళ్ళు జబ్బుపడే అవకాశం ఉంది కదా. కాబట్టి ఇందుకోసం చేశారా, అవి డైరెక్ట్గా వాటిని ఉతికి మళ్ళీ పెట్టేవారు. అంటే ఈ రకమైనటువంటి అలవాట్లు మన అలవాట్లోనే శాస్త్రం ఉంది, మన అలవాట్లోనే టెక్నాలజీ ఉంది. సో దీన్ని మనం అర్థం చేసుకుని రెండింటిని అన్వయించుకుంటే మన జాతి బాగుపడుతుంది, మనం బాగుపడతాం. సార్ ఇప్పుడు దండిపట్ల విశ్వశాస్త్రి గారు మన రాజమండ్రిలో ఉండేవారు. ఈయన నుంచి సెకండ్ వరల్డ్ వార్కు కావాల్సిన మిసైల్స్ అన్నీ ఈయన నుంచి తెలుసుకొని, మన శాస్త్రాల నుంచి ఆయన ద్వారా తెలుసుకొని వాళ్ళు తయారు చేయడం జరిగింది. ఇవన్నీ జరిగింది. ఇంకా ఆయన త్రూగా ఇంకేం తెలుసుకున్నారు ఆయన? ఇంకా ప్రపంచానికి మన భారతదేశం కాకుండా జర్మనీ వాళ్ళకి ఇంకా ఏం చెప్పారు? అది మనకి తెలియదు. అంటే దానికి సంబంధించినటువంటి పూర్తి నాలెడ్జ్ కావాలంటే దాన్ని మనం ఇంకా శోధించవలసిన అవసరం ఉన్నది. ఇంకా డీప్గా వెళ్ళాల్సి వాళ్ళు ఒక్క మిసైల్ అనేది వంటిది అక్కడ తెలిసింది, అక్కడ పెట్టి చెప్పారు. కాబట్టి ఇప్పుడు మనం కనుక జర్మనీ వెళితే కొన్ని చోట్ల వీటి గురించిన డీటెయిల్స్ ఉన్నాయి. అవన్నీ కనుక మనం స్టడీ చేసినట్టయితే, అంటే వాళ్ళు చెప్పుకున్నారు ఇలా ఈయన మాకు వచ్చి ఇక్కడ హెల్ప్ చేశారని, ఆయన ఫోటోని పెట్టుకున్నారు వాళ్ళు. గొప్ప విషయం కదా, గొప్ప విషయం కదా సార్. ఇప్పుడు అలాగా మీకు ఉపయోగం పొంది కూడా చంపేసిన వాళ్ళు ఉన్నారు. అవును, మీకు బక్తియార్ ఖిల్జీ అనేటువంటి వాడు వాడిని ఒక రోగం నయం చేస్తే నలంద విశ్వవిద్యాలయం చెందినటువంటి ఒక మెడికల్ ప్రొఫెసర్ని చంపేశాడు వాడు.
ఇప్పుడు నలంద విషయంలో తగలబెట్టాడు, మరి వినుంటారు లేదు. విన్నాను 6 నెలల పాటు తగలబడింది ఆ యొక్క తాళపత్ర గ్రంథాలన్నీ. 6 నెలలు పట్టింది అది తగలబట్టారు. కానీ ఇంకా కొన్ని మిగిలిపోయినాయి, అప్పుడు కూడా మొత్తం తగలబడలేదు. అదే అంటే అంత సంపద ఉన్నది మనకి. అలా కాకుండా విశ్వాసంగా పెట్టినందుకు నేను జర్మన్ వాళ్ళని కూడా కొంతవరకు అభినందిస్తా. కనీసం మేము ఈ దగ్గర తీసుకున్నాం అని చెబుతున్నారు కాబట్టి మనకి వాళ్ళు తెలుస్తున్నాయి ఆ విషయాలు. సో అలా తెలియని ఎన్ని ఉన్నాయో మరుగున. అలాగే వీటికి సంబంధించి ఇంకెంతమంది ఎన్ని దొరుకుతారో తెలియదు మనకి. ఏదైనా కూడా మనం కనుక మన చరిత్రను కనుక పరిశోధిస్తే భూమి అందరూ కూడా గుండ్రంగా ఇప్పుడు గోళాకారంలో ఉన్నది భూమి అనేటువంటి దాన్ని, భూమి ఒక చదరపు బల్ల ఉంటుంది అనేటువంటి ఒక భావనలో అందరూ ఉండి భూమి గోళాకారంలో ఉంటుందంటే చంపేశారు. మీకు తెలుసో లేదో, మన యూరోపియన్ హిస్టరీ కనుక మీరు చూసినట్టయితే ఒక సైంటిస్ట్ భూమి గోళాకారంలో ఉందంటే అతను చంపేశారు. కానీ భూమి గోళాకారంలో ఉందని తర్వాత రుజువైంది కదా. కానీ మనం భూమి గోళాకారంలో ఉందని చెప్పి మనం ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే మనం చెప్పాం. వేదంలో ఉంది భూమి గోళాకారంలో ఉందని. వేదంలో ఉంది. దానికి సంబంధించిన 2 శ్లోకాలు కూడా ఉంది. ఆర్యభట్టుడు కూడా ఫస్ట్ దాన్ని భూమి గోళాకారంలో ఉంటుందని చెప్పాడు. గురుత్వాకర్షణ శక్తి గురించి మనం ఆర్కిమెడిస్ యాపిల్ పైనుంచి పడింది గురుత్వాకర్షణ శక్తి అని మనం అనుకుంటాం. కానీ ఈ గురుత్వాకర్షణ శక్తి గురించి మనం ముందే కనిపెట్టడం జరిగింది. అలాగే భాస్కరాచార్య అనేటువంటి వాడు చెప్పాడు భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుందని, దాన్ని బట్టి లెక్కలు వేసి. అలాగే ఫస్ట్ శస్త్రచికిత్స మొత్తం ప్రపంచంలో ఫస్ట్ సర్జరీ చేసినటువంటి వాడు మన సుశ్రుతుడు. ఇది మనకి తెలియాలి. మన సర్జరీ వాళ్ళంతా కూడా పెద్ద. అలాగే విద్యుత్తు కనిపెట్టినటువంటి అగస్త్యుడు, విద్యుత్తును మొదటి పాటు కనిపెట్టినటువంటి అగస్త్య మహాముని విద్యుత్ కనిపెట్టింది. విమాన శాస్త్రం ఒక శాస్త్రాన్ని రాశాడు ఆయన. భరద్వాజ మహర్షి విమాన శాస్త్రం అని ఒక శాస్త్రాన్ని రాశాడు ఆయన. సో ఈ రకంగా భూకంపం, మన ఎర్త్క్వేక్స్ గురించి వరాహమిహిరుడు, ఇవన్నిటికి కూడా మనకి ఆధారాలు ఉన్నాయి, మన గ్రంథాలు ఉన్నాయి. వాటి గురించి అందులో చెప్పబడింది ఈ భూకంపం ఎలా ఏర్పడుతుంది ఏంటి అనేటువంటిది. అలాగే గణితం, అలాంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, వీటి గురించి ఎన్సైక్లోపీడియా రాశాడు. వాల్మీకి మహర్షి మనం రామాయణం రాశాడని అనుకున్నాం, కానీ దీనికి సంబంధించిన ఎన్సైక్లోపీడియా కూడా ఆయన రాశాడు. వీటి గురించిన అక్షరలక్ష అనేటువంటి పేరుతోటి ఒక ఎన్సైక్లోపీడియా రాసినటువంటి వాడు వాల్మీకి మహర్షి. సిద్ధ నాగార్జునుడు అని మీరు పేరు ఉన్నారు లేదో, నాగార్జున సిద్ధ వైద్యం అని ఇప్పటికీ కొన్ని చోట్ల పెట్టుకుంటారు. ఈ సిద్ధ వైద్యాన్ని మనకి రసాయన శాస్త్రం అంటే సిద్ధ అంటే బేసిక్ అండ్ కెమిస్ట్రీ, దీన్ని చేసినవాడు నాగార్జునుడు, ఆచార్య నాగార్జునుడు. సో అంటే ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే కొన్ని వందల మంది ఈ అణువులు, ఇవాళ ఆటమ్స్ గురించి వీళ్ళంతా ఆటమ్ గురించి మాలిక్యూల్స్ గురించి మాట్లాడినటువంటి వాడు కణాదుడు. అతని పేరే కణం అంటాం మనం. మన శరీరం కూడా కొన్ని కోట్ల కణాల యొక్క సముదాయమే కణం. అది ఇవాళ మొత్తం సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ అని చెప్పి మనం పరిశోధన చేసుకునేవాళ్ళం ఈ కణాల సముదాయమే. సో కాబట్టి దీని గురించి ఈ కణాల గురించి చెప్పినటువంటి వాడు కణాదుడు. అంటే అతని పేరే కణాదుడు అయింది, ఎందుకంటే కణం గురించి అతను ఐడెంటిఫై చేసి చెప్పాడని చెప్పి. అంటే ఇవన్నీ కూడా మనకి పూర్వం నుంచి కూడా. అలాగే డిఎన్ఏ, ఇవాళ డిఎన్ఏ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటుంటే ఇది బోధిధర్మ అనేటువంటి వాడు డిఎన్ఏ గురించి మొట్టమొదటిసారి బాగా పరిశోధన చేశాడు. అలాగే మేఘశాస్త్రం, మేఘాలు, క్లౌడ్స్, వాటి గురించి చెప్పాడు అత్రి మహర్షి. ఇలాగా ఉత్సమధుడైనటువంటి వాడు మహర్షి పత్తి నుండి వస్త్రాన్ని తయారు చేయడాన్ని ఫస్ట్ ఆయన ఉత్సమధుడు మహర్షులు. సో సంగీతాన్ని ప్రపంచానికి అందించిన వాడు స్వాతిముని. ఈ మ్యూజిక్ గురించి ఫస్ట్ అసలు ఈ సరిగమలు వాటన్నిటిని కూడా అందించినటువంటి వాడు స్వాతిముని. సో ఈ రకంగా మనకు ప్రపంచం మొత్తం ఇవన్నీ వేటి తెలియకుండా మనకు తెలుసు. మనకి అగ్గిపెట్టెలో పడేటువంటి చీరను తయారు చేసేటువంటి ఘనత మన వాళ్ళకు ఉన్నది. ఇవన్నీ చేశారని చెప్పి మనం చెప్పుకుంటుంటాం, కానీ ఎప్పుడు దాన్ని గొప్పగా మనం ఫీల్ కాం. అది మనం గొప్పగా ఫీల్ కావాలి ఇవాళ. అలాగే మనకి యూనివర్సిటీలు ఉండేవి, మొత్తం ప్రపంచం యావత్తు నుంచి కూడా విద్యార్థులు వచ్చి నలంద, తక్షశిల, అలాగే విక్రమశిల, మిథిల, తెలహర, వల్లభి, పుష్పగిరి, సోమపుర, విక్రమపుర, కొన్ని యూనివర్సిటీలు ఉన్న ప్రాంతాలు ఇవాళ పాకిస్తాన్లోకి, బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోయినాయి దురదృష్టవశాత్తు. కానీ ఇన్ని యూనివర్సిటీలు మొత్తం ప్రపంచ విఖ్యాతమైన యూనివర్సిటీలు ఇవన్నీ కూడా టాప్ క్లాస్ వరల్డ్ యూనివర్సిటీస్. ఇవాళ మనకి ఏం చెప్తారు, వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకులో మన ఐఐటి 132 ప్లేస్లో ఉంది అని చెప్పి మనం అంటే తెలుసుకోవడం తప్పేం కాదు, కానీ ఆ రకంగా ఇంత పూర్గా ఉన్నాం మనం ఎడ్యుకేషన్ అనుకుంటాం. కానీ ఒకప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ 20 విశ్వవిద్యాలయాల్లో 18 మంది దగ్గర ఉండేవి. 18 యూనివర్సిటీస్ మనకి భారతదేశంలో ఉండేవి. అంటే అంత గొప్ప విజ్ఞానం మన దగ్గర ఉండేది. ఈ విజ్ఞానం కోసం
మొత్తం అందరూ కూడా వచ్చి నేర్చుకునేవారు. ఇప్పుడు మనకి పురాతన చైనా చరిత్రకారులు వచ్చేసి హువాన్ సువాంగ్ ఇలా వీళ్ళందరూ వచ్చి మన గురించి చెప్తేనే మనం ఇంత వాళ్ళు చెప్తే మనం ఇది గొప్ప మనది అని మనకు తెలుసుకుంటాం. కానీ మన గొప్ప మనం తెలుసుకోలేదు. అది కూడా ఎంతమంది వింటారు, హువాన్ సువాంగ్ ఏం చెప్పాడనే దాన్ని కూడా చాలామందికి తెలియదు. సో ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఉన్నటువంటి యువతకి వీటన్నిటి అందించడానికి మీరు చేసే ప్రయత్నాన్ని నేను మనసారా అభినందిస్తూ, వచ్చేటువంటి మరి ఇంకా కొన్ని ఎపిసోడ్ మీరు చేయాలి చాలా. 100% సార్. మనకి తెలుసుకోవాలి, నిజం తెలుసుకోవాలి. ఒకటే నిజం తెలుసుకోండి. మనకి చాలా వీడియోలు మనం చూస్తుంటాం, అటు గెంతులేయటం ఇటు గెంతులేయటం. వినోదం అవసరమే కాదు, కానీ ఇది కూడా తెలుసుకోండి. మన గొప్పతనం, మన పూర్వీకుల గొప్పతనం, మన దేశం గొప్పతనం, మన ధర్మం గొప్పతనం ఇది తెలుసుకోండి. యువతను తెలుసుకోవడం తప్పలేదు కదా. సనాతన ధర్మం అంటే పూర్తిగా పక్కకి పెట్టేయకండి. ఇది మనం తెలుసుకోవాల్సింది. మనకు అందుకే చెప్పారు, మన ధర్మం అతి సనాతనం, బట్ నిత్య నూతనం. ఎప్పటికప్పుడు ఎవాల్వ్ అవుతూ వచ్చింది, అది తను మార్చుకుంటూ వచ్చింది. సో కాబట్టి అది నిత్య నూతనం, తెలుసుకోవాలి. ఈ యువత తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటూ, మీరు ఇటువంటి ప్రయత్నం చేసినందుకు మీకు అభినందనలు తెలియజేస్తూ, ఇంకోసారి మనం ఇంకొక సబ్జెక్ట్ తోటి మళ్ళీ కూర్చుందాం సార్. ఎందుకంటే మన హిస్టరీ చాలా గొప్పది. మీ నోటి ద్వారా ఎంతో హిస్టరీ తెలుసుకోవాలనుకున్నాను నేను. మన ప్రేక్షకులకు కూడా ఎంతో హిస్టరీ తెలియజెప్పాలనుకున్నా. మీలాంటి గొప్పలు ఇంకెవరున్నా సరే వాళ్ళందరి త్రూగా నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను సార్. చాలా థ్యాంక్ యూ సార్. మంచిదండి, నమస్తే.